ప్రతి పార్టీలోనూ క్వార్టరీలు ఉంటాయి. మీ పార్టీలో కూడా క్వార్టరీ ఉంది. ఆ క్వార్టరీ వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అని అంటే మీరు ఒప్పుకుంటారా? సార్ క్వార్టరీ ఎన్ని ఉంటాయంటే క్వార్టరీలు ఏం చేస్తాయి సార్? ఏం ఉండవు క్వార్టరీలు ఏంటి? క్వార్టరీలు నాయకుడిని తప్పుదారి పట్టించాలన్నా, మంచి దారిలో పెట్టాలన్నా, ఉన్నది లేదు కల్పించి చెప్పాలన్నా. నేను నమ్మేది అయితే ఒకటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు కూడా క్వార్టరీ ఉంది కదా. అన్న ఎవరికైనా క్వార్టరీ ఉంటుంది. లీడర్ దానికంటే కూడా నన్ను నిజాయితీగా మాట్లాడుకుంటే సహజంగా ఏమవుతాయి అంటే సార్, ఈ చుట్టూ ఉన్న వ్యవస్థల్లో అల్టిమేట్గా నిర్ణయాలు లీడర్ ఉంటాయి తప్పితే ఎవరు చిన్నపిల్లలు కాదు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందా లేదా? ఉండదని బయట అంటారు, నిజమేనా సార్? ప్రజాస్వామ్యం అత్యధికంగా ఉన్నది తెలుగుదేశం కంటే కూడా 3 రెట్లు 4 రెట్లు మా పార్టీ. అంటే మీ పార్టీ నాయకుడు 9 to 5 జాబ్ చేస్తుంటారు, ఆ తర్వాత పని చేయరు. ఇప్పుడు వీక్లీ 4 days పని చేస్తున్నారు, మిగతా 3 days పని చేయరు. ఫోన్ చేయండి చేస్తే మాట్లాడతాను. ఆయన ఫోన్ నెంబర్ లేదు కదా. ఎవరు చెప్పారు? ఫోన్ నెంబర్ లేదు కదా. నా ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు ఓపెన్గా ఫోన్ నెంబర్ లేదు. ఆయనకు ఫోన్ లేకపోతే పక్క వాళ్ళకి అందరికి ఫోన్ లేక ఉన్న ఆయన జైల్లో ఉన్నాడు కదా. ఇంకోటి రాడేంటండి? జైల్లోకి వెళ్తే ఇంకోటి రాడా? బల్లెవాళ్ళండి మీరు. సో ఫోన్లో అయినా మాట్లాడవచ్చు అనమాట. నేను ఇన్నిసార్లు మాట్లాడాను, 10వ పేక మాట 11 పేరునానికి కొంచెం ప్రత్యేకమైన పేరునాని పోటుగాడు ఏంటండి? పేరునానికి ఏముంది? ఏమి లేదు. నాకు నిజాయితీగా ప్రేమించే లక్షణం అంతే. నేను మామూలుగా అయితే పెద్ద ప్రాముఖ్యత లేనివ్వండి, నేను పార్టీలో పెద్ద మేధస్సు ఉన్నవాడిని, లేకపోతే సలహాలు ఇచ్చేంత సినిమా నా దగ్గర లేదు. కానీ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పోటీ మీరేనంట కదా. సజ్జలు రీప్లేస్ చేయబోయేది పేరునాని అంటారు కదా. నిజమే సార్, మనకి ఎందుకు సార్ ఇవన్నీ అట్లాంటి ఆలోచన? నిజమా కదా చెప్పండి. ఏమండి, సజ్జల రీప్లేస్ నిజంగా సార్? పాపం సజ్జల రామకృష్ణ అంత సమయం నేను ఇవ్వను సార్. అసలు ఎవరికి? ఆయనకి ఇవ్వరా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అసలు అంత సమయం? నేను మొత్తం ఇల్లు ఎక్కడ కూర్చుంటాను? నాకు అసలు నేను అసలు అంత ఒక గదిలో కూర్చొని లేదా ఒక రూమ్లో ఆఫీసులో కూర్చొని పనిచేశారు. ఇప్పుడు మీరు దానికోసమేనంటే కదా మొన్న ఎన్నికల్లో పోటీ చేయకుండా మీ అబ్బాయికి టికెట్ ఇప్పించి మీరు వెళ్ళి అక్కడ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి సజ్జల రామకృష్ణాన్ని రీప్లేస్ చేయడం కోసం ఇదంతా జరిగింది. అదే దురదృష్టవశాత్తు మొత్తం తారుమారైంది కాబట్టి మీరు మళ్ళీ సేమ్ బందర్ రాజకీయంలో బిజీ అయిపోయారు. మీరు కావాలంటే పార్టీ వాళ్ళని అడగండి, ఎవరన్నా అడగండి. మీకు సమాచారం ఇచ్చిన వాళ్ళది పొరపాటు. నేను ఏ రోజు అక్కడ కూర్చోవాలి, అక్కడి నుంచి నేను ఏదో నడపాలని అసలు నా తత్వానికి అక్కడ కూర్చోవడం కుదరదు. అంటే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నాని అండ్ చెవిరెడ్డి ముగ్గురు మధ్య సీరియస్ పోటీ నడిచింది. సజ్జలు నిలబెట్టుకుంటున్నారు, చెవిరెడ్డి జైలుకి పోయారు, పేర్నాని ఇంకా రెడీగా ఉన్నాడు. సార్ ఏం కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అంటే అంత సమయం అంటే ఆయన విలేకరుగా, ఎడిటర్గా ఇవన్నీ ఏంటంటే కూర్చుని నడిపాడు. నా వల్ల కాదు అసలు. మామూలుగా 10 నిమిషాలు లేకపోతే గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పొలిటికల్ క్లాస్ చెప్తున్నా కూడా ఎప్పుడు వదిలితాడో వెళ్ళిపోదాం అనుకుంటాను.